రాష్ట్ర శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించకుండా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డు విషయంలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేశారన్నారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కూడా రాజకీయ లాభం కోసం కుటిల రాజకీయం చేశారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ భృతి వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. వివేక కేసులో నిజాలను బయటపెట్టి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సెంటిమెంట్కి సంబంధించిన అంశము, భగవంతుడికి సంబంధించినటువంటి అంశము అని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ద్వారా వెరిఫై చేసి అందులో ఎటువంటి జంతుకవు లేదు అని నిర్ధారించిన తర్వాత కూడా దాంట్లో బాత్రూమ్ కెమికల్స్ కలిసాయి, ఇంకోటి కలిసాయని మాట్లాడుతూ ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అతనికి ఏ పార్టీ విశ్వాసం ఉంది దేవుడి పైన కానీ మతం పైన కానీ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏదైనా కూడా ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ బ్రాండెడ్గా తను ఓన్ చేసుకోవాలని చూస్తాడు. ఎందుకన్నట్టు నీ ఆలోచన ఒక రాజకీయ నాయకుడికి కులాలకు అతీతంగా ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. నీ మాటలకు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని లాస్ట్కు మండలి చైర్మన్ ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇది ఏ కులము అని ప్రశ్నించేటువంటి స్థాయికి మీ పార్టీ చేరుకునింది అని అంటే ఇంతకన్నా దురదృష్టకరం ఉంటుందా? నీకే నా విశ్వాసాలు ఉండేది ఉన్నాయి అని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. డ్రామా. విశ్వాసాలు ఉన్నవాడు ఎవరు అలా ప్రవర్తించడు. మాకుండవా దేవుడి పైన భక్తి, మాకుండదా హిందుత్వం పైన ప్రేమ, మాకుండవా మిగతాటివన్నీ కూడా ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు విశ్వాసాలను గౌరవించుకోవాలి. అంతేకాని రోడ్డును ఎక్కి గొడవలు సృష్టించడం కాదు మనిషి యొక్క నైజం. ఈ పద్ధతి నన్ను అవలంబించడం వల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారిని ఈయన సీనియారిటీ ఏంటి, ఇతను చేస్తున్నట్టు వ్యవహారం ఏంటి, ఎందుకు ఇతను మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాడు, రాజకీయ ఉనికి కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు.